ఇది కలియుగం. మనం కలియుగంలోకి వచ్చి అప్పుడే 5,000 సంవత్సరాలు అయిపోయింది. కల్కి కూడా రాబోతున్నారు. ఇంతకీ కల్కి వచ్చే ముందు ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి? కలియుగం కల్కి వచ్చే ముందు ఎలా మారబోతుంది? 10వ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు ఎలా వస్తుందో వ్యాస భగవానులు ముందే చెప్పారు. ఎక్కడైతే యజ్ఞం యాగం అనేది ఉండదో, మనం ఎంతో విశేషంగా పూజించే గోవుల మాంసం తినడం స్టార్ట్ అవుతుంది. వివాహం వ్యవస్థ అస్సలు నిలబడదు. తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు ఉండరు. అబ్బాయిల యొక్క జీవనం 18 సంవత్సరాలకే ముగిసిపోతుంది. భార్యాభర్తల మధ్య రెస్పెక్ట్ అనేది ఉండదు. ఆ సిచ్యువేషన్లో శంబల అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి కడుపున 10వ అవతారమైన విష్ణు అవతారం కల్కి అనే పేరుతో జన్మిస్తుంది. అది ఎప్పుడంటే కలియుగం చిట్ట చివరన మరియు కృతయుగం ప్రారంభం. Please subscribe to my channel, friends.